చాలా హుషారు ఉన్నారు. చెప్పండి కొట్టచ్చు, అలాగే ఉంటారు హుషారు. వెరీ గుడ్, కొట్టండి చెప్పండి రాను కొట్టండి. సరే మీరు బళ్ళు కొట్టుకుంటారంటారు. డబ్బులు లోనా? లోన్ ఇస్తారు మీకు? లోన్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, లాస్ట్ 3 నెలల జీతం, పిఎఫ్, ఈఎస్ఐ, ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇల్లు, ఇవన్నీ ఉంటే లోన్ ఎందుకు? ఇవన్నీ ఉంటే లోన్ ఎందుకు? మరి లోన్ రావడం కష్టమేనా? అందరికీ కష్టమేమో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కష్టం కాదు. ఎందుకు కష్టం కాదు అంటే వాళ్ళు కూడా మీ తరఫున లోన్ తీసుకోండి, మీ తరఫున నేనే మీకు అందిస్తాను. మరీ ఫ్రీగా ఇచ్చాయి కానీ చెప్పండి కొట్టినది మాత్రం ఫ్రీ ఇచ్చాను. బండి పట్టుకెళ్తే మళ్ళీ మనం తిరిగి రావాలో ఉద్ధరించిన ఇది మంచోళ్ళే, ఇంట్లో మంచోళ్ళు కాదు. అవసరం వచ్చింది బండి ఏదో బాగుంది అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? పరిస్థితులు బండి లేదు, మీరు లేదు కాబట్టి కొంత డిపాజిట్ అంతే కదా. ఇప్పుడు 4 లక్షల బండి, కనీసం ఎంత డిపాజిట్ తీసుకోవచ్చు? 50,000 అంటే తక్కువ తీసుకుంటాం. ఓకేనా? పోనీ మీరు 50,000 వరకు చెప్పేటప్పుడు అర్థమైంది. కానీ 50,000 కంటే 10%, 20% ఎంతో తగ్గించే తీసుకుంటాం. ఓకే, సో మొట్టమొదటిగా చదువుకోవాల్సినటువంటి చదువు ఎలక్ట్రిక్ వెహికల్స్. అందుకే మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలుసా? ఇప్పుడు ఆటో అంటే లీటర్ అంతా 100 రూపాయలు డీజిల్, 100 రూపాయలు డీజిల్తో పుట్టిస్తే ఎంత వస్తుంది? 20 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, అంటే కిలోమీటర్కి 5 రూపాయలు అవుతుంది. ఎలక్ట్రిక్ చెప్తారు, అది కూడా మేమే చెప్తాం ఎట్లా. సో అర్థమవుతుందా? ఇంతవరకు అర్థమైందా? 2 చేతుల్లో 2 బ్రేక్లు ఉంటాయి, ఒక యాక్సిలరేటర్ అంతే. మనం సైకిల్ తొక్కాము, సైకిల్ రాని వాళ్ళు కూడా ఆటో నడుతుంది. ఎలా చెప్పుకోండి? సైకిల్ కంటే 2 చక్రాలు ఉంటాయి, బ్యాలెన్స్ నేర్చుకోవాలి. ఆటో 3 చక్రాలు ఉంటాయి కదా, బ్యాలెన్స్ కూడా అర్థం. కావాల్సింది ఏంటి? స్విచ్ ఆన్ చేసుకున్నానా, యాక్సిలరేటర్ ఉంచుకున్నానా, అవసరప్పుడు బ్రేక్ వేసి ఆపారా, లెఫ్ట్కి రైట్కి వెళ్తున్నప్పుడు సిగ్నల్ ఇచ్చారా. వీటితో పాటు కస్టమర్స్ వచ్చినప్పుడు దూరంగా ఉన్నారా కాకుండా బాగున్నారా సార్, కూర్చోండి, బాగున్నారమ్మా, ఎక్కడికి వెళ్తారు, తీసుకెళ్తాం అని మనం గుర్తు చేస్తాం. ఇలా చేస్తే మీరు ఎంత సంపాదించుకోవచ్చు లేదా? ఆ గోల్డ్ కాదు, ఎంత చెప్పండి. సరే, మీకు ఎంత సంపాదించుకుంటే ఆర్థికంగా మీరు స్వతంత్రంగా చెప్పండి. రోజుకి 5 రూపాయల నుంచి 1000 రూపాయలు. ఇప్పుడు సాధారణంగా ఒక ట్రిప్ వేస్తే ఎంత వస్తుంది? ఈ క్రమం 100 నుంచి 200 ట్రిప్ రోజు చెప్పుకోవడం ఉంది. వంటగదిలోకి వెళ్ళగానే చికెన్ బిర్యానీ మడలు చేశారు. మరి నడవడానికి, చికెన్ వండుకోవడానికి మీరు ఏ స్కూల్కి వెళ్ళారు? అంటే విద్య అనేది అవరోధం కాదు కదా మీకు, అదొక అడ్డుపెట్టు కాదు కదా. మొట్టమొదటిగా ఎందుకు నేను చెప్తున్నానంటే, అమ్మో నేను చదవలేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడైనా స్టార్ట్ చేశారా ఆటో? స్టార్ట్ చేసాము, ఈజీగా ఉంటుంది. కొద్దిగా కష్టమే కదా, కష్టమే. సైకిల్ ఎంత వచ్చు? స్కూటీ ఎంత వచ్చు? ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే, ఒకప్పుడు ఆటోకి హలో సౌండ్ రాదు, చాలాసార్లు బండి ఆన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
ఆటో చూసినట్లయితే ఇవన్నీ 9 ఇంచ్ బుల్లి టైర్స్, ఇది 4 వీలర్ టైర్. సస్పెన్షన్ కూడా చూడండి, డిస్క్ బ్రేక్. ఇగో ఈ కార్ ఫైబర్ కనుక ఫ్రేమ్ అంతా ఏరో గ్రేడ్ అల్యూమినియం. ఏరో గ్రేడ్ అంటే విమానాల్లో ఏం వాడతారు అది, కాబట్టి నీళ్ళల్లో వెళ్ళినా ఎందులో వెళ్ళినా తుప్పటం. వానాకాలం అయినా సరే ఏం కాదు. కార్ మోడల్ 4 గంటలు 4-5 గంటలు పడుతుంది. మీనా ఒకసారి నడపమ్మా చూస్తాను. కూర్చోండి, అక్కడ లోపల కూర్చోండి మీరు. రూపా అమ్మాయి కూడా అమ్మాయి హలో ముగ్గురు నలుగురు ఎక్కడ అందుకని ఇడ్లీ షాపు, మెడికల్ షాపు లేదా ఏమీ లేదా, మీ ఇల్లే ఉంది. ఇంటి బయట కాయిన్ బాక్స్ పెట్టారు. ఏం చేస్తారు? వస్తారు, కాల్ చేసుకుంటారు, ఫోన్ మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. అంత ఏదైతే రాత్రి అలా ఏంటి అంటే మీ వెహికల్ ఉంది కదా, మీ వెహికల్ నడవాలి కదా, ఎలా నడుస్తుంది? ఛార్జర్ మన సెల్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా, చిన్న ఛార్జర్ పెద్ద పదికి పెద్ద ఛార్జర్. అయితే ఈ ఛార్జర్ పెట్టడం వల్ల రెడీ మీ బల్బు మీరే ఛార్జింగ్ చేసుకోండి, దగ్గరికి వెళ్ళాల్సిన లేదు. రెండోది, మిగతా వాళ్ళు కూడా బల్బు ఉంటాయి కదా, 2 వీలర్స్ 3 వీలర్స్, వాళ్ళు కూడా మీ దగ్గర వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటారు. మరి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు నేను ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఎంత అనేది జరుగుతుంది, డబ్బులు ఎంత అయినా సాయంత్రం. సో మీకు ఒకవైపు ఏమో ఆటో డబ్బు కష్టపడుతుంది, ఇంకోవైపు కష్టపడకుండా బాగుంది. కానీ ఇవన్నీ అందరూ ఒకేసారి వచ్చాడు. ఎవరైతే బాగా మంచిగా నమ్మకంగా పట్టుదలతో కష్టపడి చేస్తుంటారో వాళ్ళకి ఎందుకు సార్ అందరికి ఇచ్చేస్తుందంటే, మీకు ఇవన్నీ జీవిస్తున్నామంటే వేరే వాళ్ళు ఎవరు తీసుకోవచ్చు అప్పిస్తుంటే కదా. మరొక రూపాయి పెట్టేటప్పుడు అది సక్రమంగా సరైన చోటుకు వెళ్తుందో లేదో అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా. మంచిగా చేసే వాళ్ళకి ఎంత పెట్టినా తప్పలేదు. అర్థమైనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమి క్వశ్చన్స్ లేకపోతే